కొబ్బరి నీళ్ళ జలకాలాడి కోనసీమ కోక గట్టి పొద్దుటెండా చిలకాలొచ్చి ముద్ద పసుపు సందటకొస్తావా ముద్దు తీర్చే సందడి ఇస్తావా ముద్దు తీర్చే సందడి ఇస్తావా. ఏంటే కొబ్బరి నీళ్ళతో జలకాలాడతావా కోనసీమ కోక కడతావా? అలా చేయాలంటే మన ఆస్తులు అమ్ముకోవడమే కాదు అప్పులు చేయాలి. అప్పుడు దొరకకపోతే ఏ బ్యాంకు కన్నవేయాలి. అప్పులు చేయటాలు కన్నలేయటాలు తర్వాత అన్ని కొబ్బరి నీళ్ళు కావాలంటే ఆంధ్రలో ఉన్న కొబ్బరి తోటలు సరిపోవు. స్పెషల్ గా కేరళ నుంచి బెంగళూరు నుంచి లోడ్లు తెప్పించాలి. నేనేదో ఊసిపోక పాడుకుంటూ ఉంటే మీ ఎటకారాలు ఏడాకోళాలు. ఓ ఊసిపోక పాడుతున్నావా? ఇంక నిజంగా భయపడ్డాం తెలుసా? ఏమో ఏమైనా కావచ్చు. మనం ఏదైనా విషయాన్ని బలంగా అనుకుంటే అది భవిష్యత్తులో నిజం అవుతుందంట. నువ్వు మరీ అంత బలంగా అనుకోకే, నేను అసలు బలహీనునే. అవునానా? మనం ఏదన్నా విష్ చేస్తే ఖచ్చితంగా అవుతుందంట. నేను సీక్రెట్ అనే బుక్ లో చదివాను. మీ అమ్మ విష్ చేసిందంటే అది మనకు శిక్షే. మీ శిక్షలు పరీక్షల తర్వాత లంచ్ టైం అయింది. లోపల ఆత్మారాముడు లబో దిబో అంటున్నాడు. అక్కడ చిన్నబాబు చిన్నమ్మాయి గారు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు తిండి కావాలి. ఇలాగే రండి బావయ్య, కూర్చోండి. చేసామమ్మా, కూర్చోండి బావగారు. ఏంటి చిన్నమ్మాయి గారు వీళ్ళే రావాలా? పొద్దుటి నుంచి మీకు వంటలో హెల్ప్ చేశాను కదా, నేను అవసరం లేదా? వాళ్ళని తీసుకురామని పంపించింది ఎవరిని? నన్నే. మరి వాళ్ళని తీసుకొచ్చింది ఎవరు? నేనే. అలాంటప్పుడు నిన్ను పిలవలేదంట వెంట్రా ఫూల్. ఏం జరిగింది అత్తయ్య? మీ అత్తయ్య కొబ్బరి నీళ్ళలో జలకలాడిందమ్మా. ఆ జిడ్డు వదిలించుకోవడానికి ఈ టైం అయింది. కొబ్బరి నీళ్ళ ఏంట్రా అంత షాక్ అయితే మీరు అవుతారు షాక్. సర్లేగానే వాళ్ళ స్పెషల్ ఏంటి? చికెనా మటనా ఫిషా ప్రాన్సా క్రాబ్సా? అవేం కాదు బావగారు. కొబ్బరి రైస్, కొబ్బరి చట్నీ, కొబ్బరి సాంబార్, కొబ్బరి బూరెలు, కొబ్బరి కాజు, కొబ్బరి నీళ్ళు. కొబ్బరి మట్ట, కొబ్బరి పీచు, కొబ్బరి చెప్ప. షటప్ రాహుల్. ఈ కొబ్బరి స్పెషల్ ఏంటి? వస్తే కరెక్ట్. అదేం కాదు బావగారు, నాకు ఒక మొక్కుంది. సాయిబాబా గుళ్ళో 101 కొబ్బరికాయలు కొట్టాను. అవి వేస్ట్ చేయడం ఎందుకని ఇలా యూజ్ చేశాను. ఏదన్నా బలంగా కోరుకుంటే తీరుతుందని తెలుసు కానీ ఇంత తొందరగా తీరుతుందని ఇప్పుడే తెలిసిందమ్మా. మీ అమ్మ బలం అలాంటిదిరా మరి. కోరిక ఏంటి తీరడం ఏంటి అదంతా తర్వాత చూద్దాం గానీ ముందు ఆకలేసిన భోజనం పెట్టండి. గజిబిజి నువ్వు కూడా ప్లేట్ తెచ్చుకో, భోంచేద్దు కానీ. అంటే అది గురువారం కదా, ఉపవాసం. నేను తిన్ను. మీరు కానివ్వండి, మీకు కూడా వడ్డిస్తాను. అయినా మధ్యాహ్నం తిని రాత్రికి కదరా ఉపవాసం. అంటే అమ్మగారు నేను ఇప్పుడు శివుడి నుంచి సాయిబాబు షిఫ్ట్ అయ్యాను కాబట్టి సోమవారం నుంచి గురువారం షిఫ్ట్ అయ్యాను అనమాట. అప్పుడేమో రాత్రి ఉపవాసం ఉండేవాడిని, ఇప్పుడేమో మధ్యాహ్నం ఉపవాసం ఉంటుంది. అదేంటి కృష్ణ గారి ఫ్యాన్స్ మహేష్ బాబుకి షిఫ్ట్ అయ్యారంటే ఒక అర్థం ఉంది. శివుడి నుంచి సాయిబాబుకి షిఫ్ట్ అవడం ఏంటి? వీడు ఈ కొబ్బరి ఐటమ్స్ తినాల్సి వస్తుందని ఇలా కోతలు కోస్తున్నాడు. ఏరా అవునా? కొట్టానంటే కొబ్బరికాయలా పగిలిపోతుంది. తలకాయ వెళ్ళిపోయి తెచ్చుకో. చిటికల్లో నాకు కూడా స్కూల్ ఉంటే బాగుండు, కూల్ గా తప్పించుకునేవాడిని. అన్ని ఐటమ్స్ కొబ్బరితోనే తిన్నాం. కొబ్బరి ఆకులతో తాంబూలం తీసుకురాపోయావా? హే, ఈ ఐడియా అయితే బాగుంది. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇది తిని బిల్డప్ చూడలేక చేస్తున్నాను. ఎవరమ్మా? ఇంకెవరు? ఆ 501 ముచ్చు మొహంది. సెలబ్రిటీస్ తో సెలబ్రేషన్ అనే ప్రోగ్రామ్ లో నిన్న దాని ఇంటికి ఒక అవుట్డేటెడ్ హీరోయిన్ వచ్చిందంట. దాన్నే ఒక ప్రిన్స్ డాన్ అని ఫీల్ అయిపోతూ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఆ పిక్స్ పంపించి చావు కొడుతోంది. అది నీకు పంపిస్తుంటే దాని మూడు నాకు పంపిస్తున్నాడు. వాళ్ళ అన్నగాడు నాకు పంపిస్తున్నాడు. వాళ్ళ అత్త నాకు ఫోన్ చేసింది. వాళ్ళ మాంగారు ఆ సెలబ్రిటీతో దిగిన ఫోటో నాకు పంపించాడు. సేమ్ టు సేమ్ ఆ ఇంట్లో పని మనిషి నాకు కూడా పంపించింది. ఆఖరికి పని మనిషి కూడానా? అంటే ఏంటండి పని మనిషి అంటే ఆఖరి వాళ్ళు అంటరాని వాళ్ళు అనుకుంటున్నారా? అందరి వాళ్ళు. ఒరేయ్ వాడు అంటున్నది నీ గురించి కాదు, వాళ్ళ పని మనిషి గురించి. అమ్మగారు పని మనిషి ఎవరికైనా పని మనిషే. మీరు అలా మాట్లాడి మా మనోబోల్ దెబ్బతీకండి. అది సరే, నీ నెంబర్ పని మనిషి దగ్గర ఎందుకుందిరా?
అంటే ఎప్పుడైనా డబ్బులు అవసరం వస్తే ఇచ్చేవాడిని. ఒకే ప్రొఫెషన్ కదా, ఆ మాత్రం టచింగ్ ఉంటది. ఎప్పుడైనా కష్టాలు వస్తే మా టెక్నిక్ మేము వాడుకుంటాం, కలవకపోతే అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుంటుంటాం. మనం కామ్ గా ఉండేసరికి వీళ్ళు ఇంకా కావాలని మనల్ని రెచ్చగొడుతున్నారు. ఎలాగైనా ఓ 10 లక్షలు ఖర్చు పెట్టైనా సరే ఏ హీరోయినో మన ఇంటికి తీసుకొచ్చి వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి. దాన్ని రివెంజ్ తీర్చుకోవడం అనరు, మనకి మనం క్షౌరం చేసుకోవడం అంటారు. అంటే మన పగ డీప్ ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన ఐస్ క్రీమ్ లా కరిగిపోవాల్సిందేనా? అవసరం లేదు. వాళ్ళు ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యి సెలబ్రిటీని ఇంటికి తెచ్చుకున్నారు, అదే ప్రోగ్రామ్ లో మనం విన్ అయ్యి ఓ సెలబ్రిటీని ఇంటికి తెచ్చుకున్నాం. ఈ రాత్రికి టీవీలో వచ్చి ఆ ప్రోగ్రామ్ లో మనం పార్టిసిపేట్ చేద్దాం. Ladies and gentlemen, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్. యుద్ధానికి వెళ్లే సైనికుల్లాగా ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ లాగా ఫీల్ అయిపోతున్నాం. రే చిన్నెలకనైనా పెద్ద రాయితో కొట్టాలి. అదేంటి, నేను ఇంకోలా విన్నానే, ఎంత చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, అది కదా సామెత. రే అది రెగ్యులర్ సామెత, ఇది లేటెస్ట్ సామెత. లేటెస్ట్ గా లేదు, వరస్ట్ గా ఉంది. హాయ్ హలో నమస్తే ఎవ్రీబడి. సెలబ్రిటీతో సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ ప్రోగ్రామ్ లో మేము మిమ్మల్ని అతి కష్టమైన క్లిష్టమైన కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఒక్కో ప్రశ్నకి ABCD అని 4 ఆప్షన్స్ ఇస్తాం. అందులో సరైన సమాధానం మా నంబర్ 143 కి SMS చేస్తే మా ల్యాప్టాప్ గారు మీలో ఎవరో విజేతను ఎంపిక చేసి మీ ఇంటికి సెలబ్రిటీని పంపిస్తారు. ఆ సెలబ్రిటీ మీలో ఒకరిగా కలిసిపోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా మీలో ఒకరిగా మీతో గడుపుతారు. ఓకే, గేమ్ స్టార్ట్ చేద్దామా మరి? ఫస్ట్ క్వశ్చన్, కారుకి ఎన్ని చక్రాలు ఉంటాయి? ఆప్షన్ A 2, ఆప్షన్ B 4, ఆప్షన్ C 6, ఆప్షన్ D 8. చదువుకున్న వాళ్ళు అంతే. 5వ చక్రం స్టీరింగ్, 6వ చక్రం స్టెఫ్నీ. ఎవరు చెప్తారు, మర్చిపోయారు ఇల్లు. సి 6 చక్రాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బస్సు నడిపేది ఎవరు? ఆప్షన్ A డ్రైవర్, B కండక్టర్, C క్లీనర్, D పైలట్. బ్రెయిన్ కూడా లేదు. ఇవాళ రేపు డ్రైవర్ ఎక్కడ నడుపుతున్నాడు, వాడు ఫుల్ గా తాగి పడుకుంటే క్లీనర్ గా నడుపుతుంది. సి క్లీనర్ కరెక్ట్ ఆన్సర్. మనిషి కడుపు నిండాలంటే ఏం తింటాడు? ఆప్షన్ A అన్నం, B గడ్డి, C కాగితం, D గాలి. వీళ్ళెంత బయలా అంటున్నారు, నేను వండేది వీళ్ళు తినేది అన్నం అనుకుంటున్నారు. గడ్డి కదా, బి గడ్డి. ఓకే కంటెస్టెంట్స్, మా ల్యాప్టాప్ గారు మీరు పంపిన సమాధానాల్లో సరైన సమాధానం చూసి విజేత ఎవరో ప్రకటిస్తారు. ల్యాప్టాప్ గారు విజేత ఎవరో చెప్పండి. వావ్, మొత్తం కంటెస్టెంట్స్ 1,10,032 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో ఒకే ఒకరు సరైన సమాధానం చెప్పారు. ఒకే ఒకరు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అతనే మిస్టర్ గజిబిజి. మిస్టర్ గజిబిజి గారు, రేపే మీ ఇంటికి ఓ సెలబ్రిటీ వచ్చి రోజంతా మీతో గడుపుతారు. సో ఎంజాయ్ యార్. అవునరా గజిబిజి, అంత కరెక్ట్ గా ఎలా ఆన్సర్ చేసావురా? మీరంతా కేవలం మొబైలే వాడారు, నేను మైండ్ కూడా వాడాను. రేపే మా సర్దార్ గబ్బర్ సింగ్, పవర్ స్టార్ కళ్యాణ్ బాబు మన ఇంటికి వస్తారు. నేను రోజంతా ఎంజాయ్ చేస్తాను. ఏం కాదు, మా మెగాస్టార్ చిరంజీవి వస్తాడు. మీరు మోస్తారా? మా శివ, మా లెజెండ్, మా నరసింహనాయుడు, మా సమరసింహారెడ్డి, బాలకృష్ణ వస్తాడు. నో, మా సూపర్ స్టార్ కృష్ణ గారు వస్తారు. సెలబ్రిటీ అంటే హీరోలేనా? హీరోయిన్లు రారా? నా 6th సెన్స్ చెప్తాంది, జయసుధ వస్తుంది. కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య, ఖచ్చితంగా హీరోయిన్ వస్తుంది. కాకపోతే సమంత వస్తుంది. మనలో మనం వాదులాడుకోవడం ఎందుకు, తెల్లారితే ఎవరొచ్చేది తెలుస్తుంది కదా. ఒరే గజిబిజి, వంట ఏం చేసావురా? ఏం చేయలేదండి, ఇంత ఆనందంలో కడుపు నిండిపోయింది. ఇంకా అన్నం ఏం తింటామండి?
రాహుల్, నేను ఈ ఫ్లవర్ సమంతకి ఇచ్చి వెల్కమ్ చెప్తాను. నువ్వు ఫ్లవర్ ఇస్తావు, నేనైతే మా మెగాస్టార్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక హగ్ కూడా ఇస్తాను. ఖర్చు లేని పని. యూత్ అమ్మా. మాస్టరు, మీకు పెళ్ళయ్యి ఒక పాప కూడా ఉంది కాబట్టి మీరు యూత్ కాదు, అంకుల్ అవుతారు. అలాగా ఆంటీ, టైం అవుతుంది, పదండి ఆంటీ. పద. కళ్యాణ్ బాబు వస్తే ఈ పూల బుకే ఇత్తు గబ్బర్ సింగ్ సరదార్ గబ్బర్ సింగ్ ఈజ్ ఆన్ ద వే టు డూ సంథింగ్ అని వెల్కమ్ చెప్పాలి. మా సూపర్ స్టార్ కృష్ణ గారు రాగానే ఈ శాల్వాతో ఆయన నిండుగా కప్పేయాలి. మా బాలబాబు రాగానే దండం పెట్టి లోపలికి ఆహ్వానిస్తా. నేను జైసుద్ వస్తే ఈ పట్టు చీర పెడతా. సమంత గారు రాలేదా? రాలేదమ్మా, ఆవిడ కోసం వెయిటింగ్. ఎక్కడొచ్చేసారని కంగారు పడ్డాం. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణ గారు. కళ్యాణ్ బాబు ఎవర్రా నువ్వు? అదేటండి బాబు, పాలు తీసుకొచ్చే గంగిరెద్దులో తయారు చేశారు. అంటే ఈ రోజు మా ఇంటికి సెలబ్రిటీ వస్తుంది. బెల్లు మోగేసరికి సెలబ్రిటీ ఏమో అనుకున్నాం. భలే ఫ్యామిలీ అండి బాబు. పొద్దున్నే పాలోడికి సన్మానం చేసేసాం. ఏ పేపర్ కరెంట్ బిల్లుడు వచ్చుంటాడు. సెలబ్రిటీ ఏమో. ఇదెవడే బాబు మోహన్ డూప్లో ఉన్నాడు. ఎవరు కావాలండి? హే, ఐఎమ్ సెలబ్రిటీ. నా ఆట పాటలతో మిమ్మల్ని అందరినీ అలరించడానికి వచ్చాను. సెలబ్రిటీని ఎవడు? ఆడిగాడు చెప్పుకోడు. చూడగానే జనం అందరూ ఆయన గుర్తుపడతారు. ఆడే సెలబ్రిటీ. మీకు ఇష్టం లేదంటే చెప్పండి, ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వచ్చిన విరోధనైనా సకల మర్యాదలు చేసి పెట్టే వంశం మాది. అలాంటిది గుమ్మంలోకి వచ్చిన నిన్ను వాపస్ పంపించేస్తామా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మేము కాంటెస్ట్ విన్ అయ్యాం కాబట్టి ఈ రోజు అంతా నువ్వు మాతో ఉండాలి. ఇవన్నీ నా కోసమేనా? కాదు, సెలబ్రిటీ కోసం. అది నేనే కదా. అని నువ్వనుకుంటే సరిపోదు, మేము కూడా అనుకోవాలి. అంటే మీరు నన్ను సెలబ్రిటీ అనుకోవట్లేదా? ఒరే రింగు సింగరోడా, వచ్చినప్పుడు నుంచి అదేగా చెప్తా. సర్లే, నాకు బాగా దాహంగా ఉంది, మంచి నీళ్ళు ఇవ్వండి. వంటింట్లో ప్లాస్టిక్ బిందెలో నీళ్లుంటాయి, వెళ్ళి తాగుపో. శత్రువు కూడా సేవ చేస్తామన్నారు, సెలబ్రిటీని వాటర్ కూడా ఇవ్వరా? మేము సేవలు చేస్తా ఉంది శత్రువుకి, నీకు కాదు. చూడు, నువ్వు వెళితే కుండలో నీళ్ళు బిందులో నీళ్ళు తాగొచ్చు. అదే మేము వెళ్ళామనుకో బకెట్ లో నీళ్ళు ఇస్తాం, అర్థమైందా? వద్దులేండి, నేనే వెళ్ళి తాగొస్తాను. ఓయ్, నువ్వు మంచినీళ్ళు తాగాక అదే చేత్తో మా అందరికి మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ పెట్టి తీసురా. ఏంటి, నేను కాఫీ టీలు పెట్టి మీ అందరికి ఇవ్వాలా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ వాళ్ళు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. దట్ ఈస్ యువర్ డ్యూటీ. ఈ ప్రోగ్రామ్ చూసారా అత్తయ్య? చాలా బాగుంటుంది, చూడండి. గజిబిజి, నువ్వెందుకు ఇల్లు వచ్చావా? ఆ పనులనే రింగుల చుట్టూ కప్ చెప్పు. నువ్వు ఇవాళ రెస్ట్ తీసుకో. ఏంటి, నేను ఇల్లు ఓడవాలా? పనుడు రెస్ట్ తీసుకుంటాడా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చోటాడువా? ఆయన చెప్పింది అదే, ముందు అందరు కాఫీ ఇచ్చి తర్వాత ఇల్లు తుడుదులే గాని. వెళ్ళు. ఒక సెల్ఫీ గడి చూడు. వెళ్ళు. కాఫీ ఇది పట్టుక, అది ఊడు, మొత్తం ఊడు. ఏమండి, నేను మీ అందరితో స్పెండ్ చేయాలని వస్తే మీరంతా మీ బిజినెస్ లో బిజీగా ఉన్నారు. ఇలా అయితే నేను ఉండనండి, వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావురా నల్లడా? నీ రోజు నువ్వు మా గెస్ట్వి, సాయంత్రం దాకా ఇక్కడే ఉండాలి. గుమ్మం దాటావంటే కోళ్ళు విరక్కోతాను. ఇదిగో, బోర్డు కొడితే ఇల్లంతా ఊడ్చే, తడి కొట్టు పెట్టి తోడు, అర్థమైందా? కప్పలా కళ్ళప్పగించి నోరు తెరిచి అలా చూస్తావేంటి? కానీ ఒరే సెలబ్రిటీ, నిన్నే చూడాలనుకున్న కస్టమర్ ప్రస్తుతం లభించటలేదు.
నువ్వేంటి ఇక్కడున్నావు? పొద్దున నానబెట్టిన బట్టలున్నాయి, వెళ్ళి వాటిని ఉతికి ఆరేసాయి. అంతేనా? ఇస్త్రీ కూడా చేయాలా? ఇస్త్రీ వంట తర్వాత, ముందు నువ్వు వెళ్ళి చెప్పించేయి. ఒక నిమిషం రాహుల్, సెల్ఫీ. వెళ్ళే పంచుడు. ఇదిగో బట్టలు ఉతకడం అయిపోతే వెళ్ళి వంటది. ఇంకా అదెక్కడుంది ఇదెక్కడుంది అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా ఏదెక్కడుందో వెతుక్కొని బాగా తాపీగా మెల్లిగా అర్జెంట్గా చేయాలి. చేయాలనుకున్న కస్టమర్ ప్రస్తుతం లభించలేదు. చింతించాల్సింది మీరు కాదు, నేను. సార్ చెప్పండి. ఆ కోఆర్డినేటర్ నెంబర్ ఏంటి? స్విచ్డ్ ఆఫ్, అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తుంది. ఇక్కడ వీళ్ళని టార్చర్ పెట్టేస్తున్నారు. చూడు మేనేజర్, నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు. ఆ కోఆర్డినేటర్ ని పట్టుకొని అర్జెంట్ గా నన్ను ఇక్కడి నుండి బయట పడేయమను. సాయంత్రం దాకా ఇక్కడే ఉంటే చచ్చిపోతానయ్యా. అలాగే సార్ చేస్తా. అయ్యగారు చికెన్ తీసుకొస్తా, ఓ 500 ఇవ్వండి. మీకెందుకండి ఆశ్రమా? నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరుండండి. అట్నుంచి అటు పారిపోదామనా? నీకంత లెంత్ షాట్ లేదులే గాని వెళ్ళి కిచెన్ లో వంట చేసుకో. అంటే ఎప్పుడో అయిపోయింది. అయితే అంట్లు తోమి చికెన్ కావాల్సిన ఐటమ్స్ రెడీ చేసి పెట్టు. వెళ్ళు. పెద్దబాబు వీడు పారిపోకుండా చూసుకో. చూసుకుంటే అత్తయ్య, మేము కూడా ఇక మా ఫ్లాట్ కి వెళ్తాం. అలాగే మధ్యాహ్నం లంచ్ కి ఇక్కడికి వచ్చేయండి అమ్మా. ఆ ముళ్ళపంది గాడితో 3 రకాలు చేస్తాను. అలాగే. సెకండ్ కాక్రోచ్ సెల్ఫీ దిగేవాళ్ళు ఒక్కరు రారేంటి? నువ్వా? అవును, నువ్వేంటి ఇక్కడ? అంటే అక్కడ పనులన్నీ అయిపోయాయి, ఇక్కడ పనులు ఏమైనా ఉన్నాయివనని. కవర్ చేయకు, ఆడిపోదాం ప్లాన్ చేసి మాకు పట్టుబడిపోయి. ఒరే సెలబ్రిటీ, ఒరే సెలబ్రిటీ, ఎక్కడీడు? అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు, ఆ సెలబ్రిటీ కనిపించట్లేదు. దొంగలో తప్పించుకున్నాడా ఏంటి? అవును, తప్పించుకోలేడు. ఇతని బ్యాడ్ లక్ మాకు దొరికిపోయాడు. నువ్వు కిచెన్ లేక పదరా, ఇవాళ నీకు బాగా చికెన్ వండిస్తా. నా చిన్న కొడుకు కోడలో తెలివైన వాళ్ళు కనుక వాడిని పట్టుకున్నా. నువ్వు వంట పని చూడు, నేను నీ ఫోన్ చూస్తా. వెళ్ళ మేనేజర్. ఓ చెప్పండి మేనేజర్. సార్, చెర్లపల్లి జైలు నుంచి ఒక కరుడు కట్టిన నేరస్తులు తప్పించుకున్నాడు సార్. జనం భయపడతారని ఈ రోజు టీవీలో చెప్పట్లేదు సార్. ఈ విషయం వెంటనే మన వాళ్ళు చెప్పేయాలి. అమ్మగారు, అయ్యగారు, ఎవడో కరుడు కట్టిన నేరస్తుడు తప్పించుకుని పారిపోయాడంట. అయితే తలుపులు మూసేయడరా. నువ్వు ఆగినా ఏదో న్యూస్ ఛానల్ పెట్టు చూద్దాం. బాబు, అది న్యూస్ లో రావడానికి మామూలు న్యూస్ కాదు, కాన్ఫిడెంటల్ న్యూస్. ఆ సెలబ్రిటీకి వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తే నేను విన్నాను. తలుపులు ఎవరు తీయకండ్రా. అమ్మగారు, ఎవరు బెల్లు కొట్టారు, తీయొచ్చా అని చంపుతాయా? ఎవరు? 301 పని మనిషినండి. నానా, దొంగలు ఎలాగైనా ఇంట్లో రావడం కోసం ఇలాంటి ట్రిక్సే వాడతారు. మన తలుపులు తీయొద్దు. తలుపులు తీయండి అమ్మగారు. ఓ స్త్రీ, రేపురా. రేపు పాడైపోతుంది అమ్మగారు. మాకు ఇచ్చానని చెప్పి నువ్వు మీ ఇంటికి తీసుకెళ్ళిపో. చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా అరిస్తే పొడుస్తా. కొడుతారు అలా ఉంటారు. మరి కితకితలు పెడితే నవ్వకుండా ఎలా? బాబు, కరుడు అంటే ఇంగ్లీష్ లో పెరిగే కదా.
మరి కరడు కట్టిన దొంగ అంటే ఏంటండి? ఈ విషయం ఆడిని అడుగు, ఆడైతే కరెక్ట్ గా సమాధానం చెప్తాడు. మీరేదో సమాధానం చెప్తారు, ఆయన నాకు సమాధి కట్టాడు. ఎవరు అరవకుండా నోరు మూసుకుని సోఫాలో కూర్చోండి. మా ఇంట్లో మాకు మర్యాద ఏముందిలే బాబు. ఏమండి, మీరే తప్పించుకొని పరిగెత్తి అలసిపోయి ఉంటారు. మీ ఒళ్ళు కూడా పులిసిపోయి ఉంటుంది. మీరే కూర్చోండి. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. నీ తల్లి లాంటిదాన్ని చెప్తున్నాను. ఒక కరుడు కట్టిన దొంగ నా తమ్ముడా, నేను ఒప్పుకోను. నేను కూడా ఒప్పుకోను. ఒరే నోరు పోయిరా వెదవా, ఎప్పుడేం మాట్లాడాలో తమరికి తెలీదు. ఇదిగో బాబు, వాడి మాటలు ఏమేం పట్టించుకోకు. మా ఇంట్లో ఉన్న నగలు బంగారం అన్ని పట్టుకుపో. మా అమ్మాయి మాత్రం ఏమి చేయకు. చూడు దొంగ బాబు, కావాలంటే దీని 64 కళలకు సంబంధించిన సామాగ్రి మొత్తం పట్టుకుపో. గదిలో ఎవరున్నారు? లోపల ఎవరు లేరు. ఎవరు లేకపోతే గది మాట్లాడుతుందా? మర్యాదగా బయటకు వస్తావా? నేను లోపల రమ్మంటా. ముందు నువ్వు టీవీ ఆర్టిస్ట్ కదా? అవునండి. కావాలంటే వీడిని తీసుకెళ్లి మమ్మల్ని వదిలేయండి. వంట పని బాగా చేస్తాడు. మంచి హడి ఇచ్చారా తమ్ముడు? మిమ్మల్ని అందరిని వదిలేసి ఆని తీసుకుపోతా. పనులు చేయించుకోవడం కాదు, ఈయన్ని కిడ్నాప్ చేసి లక్షలు డిమాండ్ చేస్తా. రాను. వచ్చినప్పటి నుంచి పోతా పోతా నేర్చావు కదా, ఇప్పుడు వెళ్ళమంటే వెళ్ళవే. దొంగ సార్, ఆయన కొంచెం బాగా మొహమాటం ఎక్కువ. మీరే కొంచెం దగ్గరుండి తీసుకెళ్ళిపోండి. అమ్మా వెళ్ళిపోయాడు. తలుపులు వేసేసినట్టుంది. దొంగలు బయట నుంచి లోపల రాకుండా తలుపులు వేసుకోవాలి. లోపల నుంచి బయటికి వెళ్ళాక కాదు. ప్లీజ్, నీకెంతో ఒకంత డబ్బులు ఇస్తాను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టేవా? మీరు నాకు డబ్బులు ఇవ్వండి సార్. మేనేజర్ నువ్వా? అవును సార్, మీకు ఫేక్ న్యూస్ పాస్ చేసి దొంగలా ఇంటికి వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేసే నాటకం ఆడి మిమ్మల్ని సేవ్ చేద్దాం అనుకున్నా. ఆ ఫోన్ ఆ ఇంట్లోనే లిఫ్ట్ చేయడంతో నా పని మరీ చేయండి సార్. అంటే నువ్వు ఆ ఫోను ఆ ఇంట్లో నుంచే చేశానండి. బాస్, కోఆర్డినేటర్ ఫోను ఓసారి ఇవ్వు. హలో, వికారాబాద్ లో ఓ ఇంటికి సెలబ్రిటీకి వెళ్ళాలి. మార్నింగ్ 7 కి మీ బాస్ రెడీగా ఉండమని చెప్పు.